ఏపీ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి శైలజానాథ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. దేశంలో జరుగుతున్న సంఘటనలకు, ఇటీవలే మణిపూర్లో జరిగిన సంఘటనలకు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారని, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ వెళ్లి మణిపూర్ ఘటన స్పందించారని అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి శైలజానాథ్ మీడియా ద్వారా మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మణిపూర్లో ఈ రోజు కూడా ప్రధానమంత్రి పోలే. మణిపూర్ ఆఖరికి అగ్ని కీలల్లో ఉంది, హత్యల్లో ఉంది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు 2 సార్లు ఒకసారి పోయొచ్చారు, ఒకసారి పోయే ప్రయత్నం చేస్తే మీరే ఆపారు. మిమ్మల్ని ఏమనొచ్చు? అంతెందుకు ఈ రోజున మీరు చెప్పుకునే అన్నీ కూడా అబద్ధాలనే సంగతి జనానికి అర్థమైంది. కాబట్టే మీరు 400 ఇవ్వండి, 400 ఇవ్వంటే మీ మాడు పగలగొట్టి మిమ్మల్ని మైనారిటీగా తయారు చేశారు. ఆఖరికి మీరు ఇక్కడ చంద్రబాబు నాయుడు లాంటి స్నేహితులతో కలిపి, మీ స్నేహితులు ఎప్పటికీ వాళ్ళు మీ స్నేహితులే, భయంతో భక్తితో చెప్పలేను, కానీ మొత్తం మీద మీతో కలిసి వాళ్ళతో కలిపి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రోజున పార్లమెంట్లో కూడా స్థిరమైన ప్రభుత్వం అని చెప్పించుకునే అబద్ధాలకు మీరు సత్యదూరమైన మాటలు మాట్లాడే విషయాన్ని మీకు తెలియజేస్తారు. మా రాష్ట్రానికి వస్తే, లేక మా ప్రాంతానికి వస్తే మాట తప్పినందుకు మిమ్మల్ని ఆ రోజున విశ్వాసఘాతక దినోత్సవం అని మేము ప్రకటించున్నాం. ఇదే నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం తిరుపతిలో ప్రత్యేక తరగతి హోదా నేను 10 సంవత్సరాలు ఇస్తాను, నా 64 ఇంచుల ఛాతీ చూడండి నేను చూపించిన రోజున, అట్లాగే పునర్వ్యవస్థీకరణ చట్టం అంశాన్ని అమలు చేస్తాను, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాను నేను చెప్పిన రోజున, అమరావతి ఢిల్లీకి మించిన ఆ నోట్లేకింత మన్ను ఈ నీళ్లు ముంతలు తెచ్చి కొట్టినా మీరు ఢిల్లీని మించిన రాజధాని కడతారని చెప్పి మొత్తం మీరు మాట తప్పారే. విశ్వాసం పెట్టమన్నారే, నమ్మకం పెట్టమన్నారే, మరి అన్నింటినీ కూడా విస్మరించి ప్రత్యేక తరగతి హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పిన మీరు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కాదు కదా, మేము గడ్డికి ఇచ్చిన డబ్బులు, పసల గడ్డికి 50 కోట్లు ఇచ్చాము ఆ రోజున మేము అధికారంలో ఉన్నప్పుడు. పసలకి ఆ రోజున మీరు మాట్లాడి మనం గుర్తు తెచ్చుకోండి. మీరు అమలు చేయలే. రాజధాని ఎట్లా ఉందో మీకు తెలుసు, పోలవరం ఎట్లా ఉందో మీకు తెలుసు. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశ్వాసఘాతకులుగా ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన రోజు మేము ఆఖరికి విశ్వాసఘాతక దినోత్సవంగా ప్రకటించవచ్చని అడుగుతూ ఉన్నాం. మీకు ఇంగిత జ్ఞానం ఉందా అని ప్రశ్నించేకి నాకు ధైర్యం లేదని మీకు లేదేమో నా ఓచుకోలు కబుర్లు, లేకపోతే మీ యొక్క చిన్న రాజకీయాలు చేసే మీ మనస్తత్వం. నేను ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోరుతా ఉన్నాను, అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉన్న నాయకుల్ని కోరుతా ఉన్నాను. ఆ రోజు మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాళ్ళు కదా, వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కాబట్టి ఏమీ చేయలేకపోతా ఉన్నాం. వాళ్ళు విధిలిస్తే ఏరుకోవాల్సిందే, బీజేపీ వాళ్ళు విధిలిస్తే మనం ఏరుకోవాల్సిందే అని చెప్పి మీరు చాలా బాధపడేవాళ్ళు కదా. బాబు గారు, ఇప్పుడు మీ మీదే ఈ ప్రభుత్వం ఆధారపడదు. మీరు వద్దంటే ప్రభుత్వం ఉండదు అక్కడ. మీరు ఏ కారణమైతే ఇది ఆ రోజుని చెప్పి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వలేదు కాబట్టి ఎన్డీఏలోంచి బయటకు వస్తున్నామని చెప్పిన రోజు గుర్తు తెచ్చుకోండి. మీరు చెప్పి మీరు బయటకు వచ్చి మరి ఏ కారణం లేకుండా, ఏమీ చెప్పకుండా, ఈ రాష్ట్రానికి కావాల్సిన ఏమి అడగకుండా
విశ్వాసఘాతకానికి ఆంధ్రుల పట్ల విశ్వాసఘాతకానికి పాల్పడ్డ భారతీయ జనతా పార్టీలో మీరు ఎట్లా ఉన్నారు? కనుక మీ యొక్క చేతగానితనాన్ని ప్రజలు మీ నుంచి దూరం అవుతున్నారు. మీకు దగ్గరంటే అదానీలు అంబానీలే. ఇక్కడ చివరికి అయోధ్యలో కూడా ఓడిపోయారు బీజేపీ నాయకులు. అలా గుర్తుంచుకోండి. మీరు ఈ ప్రధానమైన బలమున్న ప్రాంతంలో మీరు ఈ రోజున లేరు. మీరు ప్రజల దృష్టిని మళ్లించేందుకోసం, ఎందుకంటే మీరు రాజ్యాంగ వ్యతిరేకులని మీ నాయకులు అనేక సార్లు ప్రకటించారు. మొన్న కర్ణాటక ఆయన ప్రకటిస్తాడు, మాకు అబ్సల్యూట్ మెజారిటీ వస్తే